ఇచ్చిన పరిహారం తీసుకోండి, భూములన్నీ ప్రభుత్వానికి ఇచ్చేయండి. కాదు కూడదంటే భూములన్నీ లాక్కుంటాం, తర్వాత పైసా కూడా రాదు. ఇది కాంగ్రెస్ నాయకుల గుండాగిరి. మంచిర్యాల జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ పేరిట సాగుతున్న భూసేకరణ వివాదాస్పదమైంది. భూములు ఇవ్వాలంటూ రైతులను బెదిరిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదోడి భూమికి రక్షణ లేకుండా పోయింది. సర్కార్ ఎప్పుడొచ్చి భూములు గుంజుకుంటుందోనన్న భయం బడుగు జీవులను వెంటాడుతుంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలాల్లో భూముల సేకరణ వివాదాస్పదంగా మారింది. వేంపల్లి, ముల్కల్లా, పోచంపాడు గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 295 ఎకరాల భూ సేకరణపై వివాదం రాజుకుంది. నోటిఫికేషన్ ఇవ్వకుండానే కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల స్థాయి నాయకులు రైతుల దగ్గర నుంచి బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనులు కాంగ్రెస్ నేతలు చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసైన్డ్ సీలింగ్ భూములు ఉన్న దళితులకు అధికార పార్టీ నేతల బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఎకరానికి 13,50,000 ఇస్తాం తీసుకోండి, లేదంటే భూములు ఎలా లాక్కోవాలో అలా లాక్కుంటామని రైతులను బెదిరిస్తున్నారు. అధికారిక సంతకాల సేకరణ కార్యక్రమానికి వచ్చిన రెవెన్యూ అధికారులు చోద్యం చూశారు. తక్కువ ధరకు దళితుల భూములు గుంజుకొని ఎక్కువ పరిహారం పొందేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారు. మంచిర్యాల శివారులో ఇండస్ట్రియల్ హబ్ ఐటీ పార్క్ ఏర్పాటు కోసం సేకరిస్తున్న భూములకు ఎకరానికి 13.50 లక్షల పరిహారం మాత్రమే ప్రకటించారు అధికారులు. 180 గజాల ప్లాటు, ఇందిరమ్మ ఇంటితో పాటు కుటుంబంలో ఒకరికి జాబ్ ఇస్తామని చెప్తున్నారు. అయితే జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ అసైన్డ్ భూములంటూ పరిహారం తక్కువగా నిర్ణయించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పట్టా భూములకు మార్కెట్ రేట్ ఎకరానికి 50 లక్షల పైనే పలుకుతుంది. దీంతో పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. గత ప్రభుత్వం 2009 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ఆయన సీఎం అయిన రాజశేఖర రెడ్డి గారి సీఎంలో ఎస్సీ మాల అండ్ మళ్ళా ఎస్సీ మాదిగా సోదరిమణులకు కొంతమందికి 25 గుంటలు, మరి కొంతమందికి 20 గుంటలు చొప్పున ఆనాటి ప్రభుత్వం వీళ్ళకి ఏమీ లేదు, ఎటువంటి ఆధారం లేదు, జీవనోపాధి లేని ఉద్దేశంతో అప్పుడు ఈ యొక్క మాకు ల్యాండ్ అసైన్డ్ భూమి కింద ఇవ్వడం జరిగింది. ఇది అప్పటి 2009 నుండి మేము ఇప్పటి 2024 వరకు కూడా సాగు చేస్తూ జీవన ఉపాధి కొనసాగించుకుంటూ వస్తున్నాము. ఈ రోజున గత ఒక నెల 2 నెలల నుంచి ఇక్కడ మా దగ్గర ఉన్న 295 ఎకరాల భూమి సేకరించి ఐటీ కారిడార్ అని, ఐటీ హబ్ అని చాలా రకాలుగా పేపర్ స్టేట్మెంట్ కానీ మాకు సోషల్ మీడియాలో కానీ రావడం జరిగింది. 5వ తారీఖు నాడు స్థానిక మంచిర్యాల కాలేరులోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఉల్కలలో ఉన్న కొంతమంది బడా లీడర్లు మా యొక్క వాళ్ళను బెదిరించి ఫంక్షన్కు తీసుకెళ్లడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, ముల్కాల్లో ఉన్న లీడర్స్ కానివ్వండి, అక్కడ తీసుకెళ్లి మీ యొక్క భూమి పోతుంది, ప్రభుత్వ ఐటీ కారిడార్ కానీ ఐటీ హబ్ కానీ ఇట్లా పెడుతుందని చెప్పి మీ యొక్క మొత్తం సర్వే జరిగింది. మీరందరికీ కూడా మీరు భూమి ఇవ్వాలని చెప్పి, లేకుంటే మీరు ఇచ్చినా కానీ భూమి ఉంటుంది, లేకపోయినా కానీ మీ భూమి అనే ఒక బెదిరింపుకు పాల్పడి ఈ రోజు మా పొట్ట మీద కొడుతున్నారు. ఇండస్ట్రియల్ హబ్ ఐటీ పార్క్ ఏర్పాటు కోసం హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్లా, పోచంపాడు గ్రామాల శివార్లలోని 295 ఎకరాల భూములను అధికారులు సేకరిస్తున్నారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఈ భూముల్లో రోడ్లు, కరెంటు, వాటర్, డ్రైనేజ్ లాంటి వసతులు కల్పించిన తర్వాత పారిశ్రామికవేత్తలకు కేటాయించనున్నారు. ఇందుకోసం వేంపల్లి శివారులోని 156, 157, 158, 159 సర్వే నెంబర్లతో పాటు పోచంపాడు శివారు 1, 2, 8, 9, 10 సర్వే నెంబర్లలోని భూములను సేకరించేందుకు ప్రభుత్వం వాలంటరీ ల్యాండ్ అక్విజిషన్ జీవో జారీ చేసింది. అయితే టీజీఐఐసీ సేకరిస్తున్న ఈ భూముల్లో ఎక్కువగా దళితులకు చెందిన అసైన్డ్ భూములే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ భూములను పేద దళితులకు పంపిణీ చేశారు. వీటిని సేకరించేందుకు అధికారులు కొద్ది రోజులుగా సర్వే చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అసైన్డ్ ల్యాండ్స్ కు సైతం పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ యాక్ట్ ప్రకారం తమ ప్రాంతంలో గత 3 ఏళ్లలో జరిగిన లావాదేవీలను పరిగణలోకి తీసుకుని ఆ రేటుకు 3 రెట్లు ఎక్కువగా పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని కోరుతున్నారు.
ములకల్ల గ్రామంలో ఫ్యాక్టరీ పడుతుందని అప్పుడు ఎవరు ఇచ్చిందంటే దివాకర్ రావు ఇచ్చిండు మాకు భూమి. ఇప్పుడు ఫ్యాక్టరీ పడుతుందని వచ్చి ప్రజలను తీసుకుపోయి సంతకాలు తీసుకొని మీరు ఇచ్చినా పోతుంది ఇయ్యకున్నా పోతుంది అని భూమి అంటున్నారు. అతి ఒక్క పాస్బుక్ ఉన్నోళ్ళు మొత్తం మంది ప్రేమసాగర్ రావు దగ్గరికి వచ్చి అడుగుమని అడుగుతాం, ఎక్కడికైనా వస్తామని మేము రెడీలో ఉన్నాం. ప్రేమసాగర్ రావు గెస్ట్ హౌస్ లా తీసుకుపోయి మీటింగ్ జరుగుతుంది రండి అన్న వాళ్ళు అందరు వెళ్ళిండ్రట. వెళ్ళి సంతకాలు పెట్టండి మీ భూమి పోతుంది, మేము సరైన రేటు ఇస్తాం, ఇండ్లు కట్టిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం అన్న వాళ్ళు అందరూ మీరు వెనకబడిపోయినరు, ఆ రోజు రాలేదు కదా అని మమ్మల్ని కూడా ఒక 5 తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీసులో సంతకాలు పెట్టించారు. మాకు న్యాయం లేడీస్ ములకల గ్రామం వాళ్ళం అడుగుతున్నాం. రైతులకు ఎకరాకు 13 లక్షల చొప్పున ఇచ్చి ప్రభుత్వం నుండి వచ్చే పరిహారాన్ని కొట్టేయడానికి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. అసైన్డ్ భూములకు పట్టాలతో సమానంగా పరిహారం చెల్లించాలన్న సుప్రీంకోర్టు తీర్పును రైతులు ప్రస్తావిస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ విషయంలో హాజీపూర్ మండలానికి చెందిన 2 కాంగ్రెస్ లీడర్లు హల్చల్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పడావుగా ఉన్నాయి కాబట్టే ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తున్నారు. తగినంత పరిహారం రాదని ఇచ్చినంత తీసుకుని భూములు ఇవ్వాలని రైతుల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఒప్పుకోకపోతే బెదిరింపులకు గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఏదో పార్క్ పడుతుంది, ఫ్యాక్టరీ కట్టేస్తాం, పిల్లలకు జాబులు ఇస్తామని లేనిదోటి ఆశలు చూపెట్టి తర్వాత ఏముంది పద్మనాయక్ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి మరెందుకు మీటింగ్ ఏంటంటే ప్రేమసాగర్ వస్తాడట ఇట్లా భూములు పోతాయి అని చెప్పేసి అన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ప్రేమసాగర్ మీకు ల్యాండ్ ఎంత ఉన్నది, రేట్ ఎంత అని చెప్పేసి చెప్పిన తర్వాత మీకు నచ్చితే మీరు మాట్లాడండి అమ్మా అని చెప్పేసి అన్నారు. అన్నాక సరే అని చెప్పేసి మాట్లాడచ్చుడే కదా అని చెప్పి మేము వెళ్ళిన తర్వాత కథం ఫస్ట్ 10 మందిని పిలిపించేసుకొని గ్రూపుగా మాట్లాడేసి ఈ మాట్లాడిన వాళ్ళు వెళ్ళి వాళ్ళు సంతకాలు పెట్టిర్రు. మేము వెళ్ళలే కాబట్టి సంతకాలు ఏం పెట్టుడు ఏందని కొద్దిసేపు ఆలోచన చేసి అక్కడ ఆగేసినాం. ఆగిన తర్వాత ఏమంటారు తొక్కి పట్టి గుంజుకుంటాం. వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు పెట్టరు, మీరు పెట్టాలని చెప్పేసి ముందున్న లీడర్లు వీళ్ళందరూ మమ్మల్ని బెదిరించేసరికి మేము అందరం కలిసి పెట్టినాం సంతకాలు. మీరు ల్యాండ్ తీసుకుంటే మరి మాకు పిల్లలు ఉన్నారు, మేము పేదవాళ్ళం, ఇంటికి ఒక జాబ్ అంటారు, ఇంటికి ఒక జాబ్ అని మీరు రాసియండి తర్వాత అడుగుతామని చెప్పేసి అంటే నేనే మీకు గ్యారెంటీ అని చెప్పి అంటాను. రాజకీయం అయ్యి సంవత్సరంతోనే మా భూములు అన్ని గుంజుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆయన ఎత్తాడని ఏముంది, అప్పుడు వెళ్ళి మేము ఎవరికి మా పిల్లలకి ఏం ఆధారం అని మేము అడుగుడు. భూముల కుట్ర మొత్తం నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నలోనే జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 5న మంచిర్యాల గోదావరి రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో రైతులతో రహస్య మీటింగ్ పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుంచి సంతకాలు సేకరించారు. డోర్లు అన్ని మూయించి రైతులతో బేరమాడారు. ఫైనల్ గా 13.50 లక్షలు ఇస్తాం, సైలెంట్ గా తీసుకోండని రైతుల మీద ఒత్తిడి తెచ్చారు. లేదంటే అవి అసైన్డ్ భూములే కాబట్టి ఎలాగైనా వాపస్ తీసుకుంటామని బెదిరించారు. ఏం చేస్తారో అన్న భయంతో సంతకాలు చేశామని రైతులు లబోదిబోమంటున్నారు. ఈ అనధికార సంతకాల కార్యక్రమానికి ఎంఆర్ఓ, ఆర్డీఓ కూడా హాజరవడం అనుమానాలకు తావిస్తుంది. మా కడుపుల మీద కొట్టుకుంటా ఇట్లా చేసుడు వాళ్ళకు న్యాయం కాదు. మేము బాగా ఇబ్బంది పాలైపోతున్నాం. ఈ భూమి పోతే ఎట్లా మేము బ్రతుకుడు, పాదోళ్ళం కదా, గదే ఉండే మనిషికి 20 గుంటలు, పాదోళ్ళం ఎట్లా బతుకుడు, ఇంకా వేరే భూములు మాకేం లేవు కదా సార్, అది ఉన్నదాని ఆశ కొద్దే బతుకుతున్నాం. ఇంత రైతు బంధు వస్తే దానికోసం పొట్ట గడుపుకుంటున్నాం. సంవత్సరానికి ఒక ఇంత వస్తే ఆడ పత్తి చేసుకుంటే ఒక 7 వండుతుంది, ఒక 7 వండతలేదు. అట్లా కూడా నష్టపరిహారం మేమే భరించుతున్నాం. ప్రేమసాగర్ రావు వచ్చి బెదిరించిండ్రు సార్ మమ్మల్ని, మాకు సరైన ధర పడాలి, అట్లా అయితేనే ఇస్తాం, లేకుంటే ఇవ్వం మేము. అయినా మాకు చేసిన న్యాయం ఏం కనబడలే, మాకు మమ్మల్ని బెదిరించి తీసుకున్నారు. కొంటే మార్కెట్ రేటు కొనండి, లేదంటే ఇంచు భూమి కూడా ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్తున్నారు. కాదు కూడదని బెదిరిస్తే ఆందోళనకు దిగుతామని మంచిర్యాల జిల్లా రైతులు హెచ్చరిస్తున్నారు.